Hi guys, this is Navya. Please subscribe to my channel Navya Vlogs. ఈరోజు నేను కర్దానా బీడ్స్తో లీఫ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. వీడియోలో చూసి నేర్చుకోండి. ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తిగా చూసి నేర్చేసుకోండి. ఫస్ట్ జర్దోజీని ఒక స్మాల్ పీస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న జర్దోసిని నిడిల్లోకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నిడిల్లోకి ఇన్సర్ట్ చేసుకొని ఒక లీఫ్ షేప్ వచ్చేలాగా జర్దోసిని ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న జర్దోసి అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈజీగా లీఫ్ షేప్ అనేది మనకి ఫామ్ అవ్వడానికి కోసం ఈ జర్దోసి 3 సైడ్స్కి స్టిచెస్ వేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా జర్దోజీకి స్టిచెస్ వేసుకోండి. సో దట్ మీకు లీఫ్ షేప్ అనేది షేప్ అవుట్ అవ్వదు అండ్ ఈజీగా మనం కుట్టుకోవచ్చు. ఎందుకంటే లీఫ్ షేప్ అనేది ఫామ్ అవ్వడం కోసం ఈ జర్దోజీ మెయిన్. సో దట్ ఇది మనం ఫస్ట్ బేస్ అనేది బాగుంటే అంత బాగుంటుంది అంటారు కదా. సో బేస్ అనేది కరెక్ట్గా కుట్టుకోవాలి. దీని తర్వాత కర్దానా బీడ్స్ ఒక 4 to 5 బీడ్స్ నిడిల్లోకి తీసుకున్నాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా 4 to 5 కర్దానా బీడ్స్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని ఒక స్ట్రైట్ లైన్ లాగా జర్దోసి మిడిల్ పార్ట్లోకి తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసి కుట్టేయండి. దాని తర్వాత నేను ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కర్దానా బీడ్స్ యూస్ చేస్తున్నా. ఒకటి వచ్చేసి కాపర్ కలర్ కర్దానా బీడ్స్ అండ్ సిల్వర్ కలర్ కర్దానా బీడ్స్. ఈ 2 టైప్ ఆఫ్ కర్దానా బీడ్స్ నేను యూజ్ చేసి ఈరోజు లీఫ్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. బికాస్ నా శారీలో కలర్ కాంబినేషన్ వచ్చేసి కాపర్ కలర్ అండ్ పింక్ మిక్స్ ఉంటుంది. సో దట్ నేను 2 టైప్స్ ఆఫ్ కలర్స్ యూజ్ చేసి ఒక లీఫ్ అనేది కుడుతున్నాను. ఇలా నేను ఫస్ట్ లైన్ వచ్చేసి నేను మిడిల్ పార్ట్లో తీసుకున్నది కాపర్ కలర్. దాని తర్వాత మళ్ళీ 4 కర్దానా బీడ్స్ తీసుకోవాలి. తీసుకొని కొంచెం కిందికి మిడిల్ లైన్లో కుట్టిన దానికంటే కొంచెం కిందికి ఒక పూస వదిలేసి ఒక కర్దానా బీడ్ వదిలేసి అక్కడి నుంచి మళ్ళీ 4 బీడ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఇలాగే ఫాలో అవ్వాలి. ఇట్ సైడ్ ఫస్ట్ మిడిల్లో కాపర్ లైన్ కుట్టాను. దాని తర్వాత పక్కకి సిల్వర్ లైన్ కుట్టాను. మళ్ళీ ఇటు కాపర్ లైన్ కుట్టుకోవాలి, అటు మళ్ళీ సిల్వర్ లైన్ కుట్టుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ మిడిల్ లైన్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి. మళ్ళీ సైడ్స్కి వచ్చే లైన్స్ అనేటివి మిడిల్ లైన్కి 1 పర్ల్ యూజ్ చేసి బీట్ యూజ్ చేసి కుట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఇలాగే ఫాలో అవుతే మీకు ఈజీగా ఒక లీఫ్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా లీఫ్ ఈజీగా మనం ఇంట్లోనే కుట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ, కానీ కొంచెం టైం టేకెన్ ప్రాసెస్. సో ఈజీగా మీరు నేర్చేసుకోవచ్చు. ఇలా చూసి నేర్చేసుకోండి. ఇలా ఒకటి వైట్ ఒకటి సిల్వర్ కర్దానా బీడ్స్ ఇలా ఒకటి కాపర్ కర్దానా బీడ్స్ యూస్ చేసి ఇలా అందంగా మనం లీఫ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. స్టిచ్ చేసుకున్నాక తర్వాత ఇలా కర్దానా బీడ్స్తో మీరు ఈజీగా ఒక లీఫ్ అనేది కుట్టుకోవచ్చు. ఇది ఒక శారీకి నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా పూర్తిగా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అండ్ మధ్యలో ఈ తీగలతో నేను ఫ్రీ హ్యాండ్ డిజైన్ స్టిచ్ చేశాను. దీని పూర్తి హ్యాండ్స్ అండ్ పూర్తి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ మధ్యలో స్టెమ్స్ డిజైన్ కావాలి అని అంటే నేను వేసి తప్పక చూపిస్తాను. మీరు చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి అండ్ కామెంట్ చేయండి. సో దట్ నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. సో నేను ఈజీగా వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ నవ్య బ్లాగ్స్. మీ సబ్స్క్రైబే నాకు చాలా మోటివేషన్ ఇస్తుందండి.
please subscribe my channel and like, share and comment down below.